హలో అండి అందరికీ. ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్రాక్ వచ్చేసి ఓల్డ్ సారీతో అయితే స్టిచ్ చేశాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఈ హ్యాండ్స్ని అయితే పెట్టాను. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి కావాల్సినంత లూజ్ అయితే తీసుకోవాలి. సపోజు దీని లూజ్ వచ్చేసి ఇప్పుడు నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను కదా, దీని లూజ్ వచ్చేసి 32 ఇంచెస్, పొడవు వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి 14 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 15 ఇంచెస్కి మార్క్ చేసుకుని లూజ్ వచ్చేసి 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సైడ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మార్క్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మెజర్మెంట్ ఫ్రాక్ కానీ లేదంటే వాళ్ళది డైరెక్ట్గా కానీ తీసుకుని దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నెక్ని అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే మార్క్ చేసుకుని, ఎందుకంటే ఈ హ్యాండ్స్ మోడల్కి ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ ఫ్రాక్ టోటల్ మెజర్మెంట్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్, లాంగ్ వచ్చేసి అంటే భుజం దగ్గర నుంచి కాలు వరకు కూడా లాంగ్ వచ్చేసి 54 ఇంచెస్. దీనిలో ఉన్న పళ్ళు పార్ట్ని అయితే నేను బాడీ పార్ట్కి అయితే యూజ్ చేస్తున్నాను. అందుకని పళ్ళు పార్ట్ తీసేసి మిగిలినంత కూడా 4 ఫోల్డింగ్స్ వేసి దాన్ని అయితే ఈ విధంగా కోన్ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో అయితే మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాను అంబ్రెల్లా కటింగ్ కోసం అని చెప్పి. ఇది పొడవు వచ్చేసి 54 ఇంచెస్ అని చెప్పాను కదా, అందులోని బాడీ వచ్చేసి 14 ఇంచెస్ పోగా ఇంకా 40 ఇంచెస్ అయితే ఉంటుంది కదా. 40 ఇంచెస్లో నేను ఈ బాటమ్ వచ్చేసి 30 ఇంచెస్కే మార్క్ చేశాను. ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుని ఒకసారి మెజర్మెంట్స్ చూసుకుని కటింగ్ చేసేసుకోవాలి. మిగిలిన 10 ఇంచెస్ కూడా కింద వైపున అయితే ప్రిల్స్ అయితే జాయిన్ చేస్తాను. పైన వచ్చి అంబ్రెల్లా, కింద వచ్చేసి ప్రిల్, అంటే 2 స్టెప్స్ వచ్చేలాగా ఈ ఫ్రాక్ని అయితే డిజైన్ చేస్తున్నాను. ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే జాయిన్ చేయడం కోసమని మధ్యలో అయితే ఈ విధంగా కటింగ్ చేసేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ వేయటం వలన ఒకవైపు అయితే ఫోల్డింగ్ వస్తుంది కదా, కటింగ్ రాదు. బాటమ్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని అయితే ఇదిగో తీసుకుని 10 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే నేను చింపేస్తున్నాను. ఎందుకంటే ఇది చింపినా సరే కరెక్ట్గానే వస్తుంది, అందుకని చెప్పి నేను కటింగ్ చేయకుండా ఈ విధంగా అయితే కటింగ్ చేసిన దానికన్నా కూడా ఈ విధంగా చింపితేనే బాగా స్ట్రైట్గా వస్తుందండి. అలానే అన్ని శారీస్ కూడా రావు, కొన్ని శారీస్ మాత్రమే వస్తాయి. కొన్ని అయితే సైడ్కి వెళ్ళిపోతాయి, లేదంటే క్రాస్కి వెళ్ళిపోతాయి. పైన కింద అయితే ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను ప్రిల్స్కి జాయిన్ చేసే క్లాత్ని. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి నార్మల్గా మెయిన్ క్లాత్ ఎంతైతే తీసుకున్నామో అంత కాకుండా టోటల్ లాంగ్ అయితే తీసేసుకోవాలి. అంటే టోటల్ లాంగ్ వచ్చేసి 40 ఇంచెస్ కదా, నేను దానికి ఒక 2 ఇంచెస్ అయితే తగ్గించి లైనింగ్ 38 ఇంచెస్ అయితే బాటమ్కి తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకున్నాను, దానికి వచ్చేసి 10 ఇంచెస్ అయితే ప్రిల్స్ అయితే జాయిన్ చేస్తాను కదా, అందుకని టోటల్ లాంగ్ వచ్చేసి 40 ఇంచెస్ అన్నాను. కానీ లైనింగ్ ఏంటంటే ఇది కొంచెం సాగుతున్నట్టు అనిపిస్తుంది, అందుకని 2 ఇంచెస్ అయితే తక్కువ తీసుకుంటున్నాను. డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు వేసుకునేసరికి లైనింగ్ కిందకైతే వచ్చేస్తుంది, అందుకని 2 ఇంచెస్ అయితే తగ్గించండి దీనికి. ఒక సైడ్ అయితే కొంచెం క్లాత్ తగ్గుతుంది కదా, దానికైతే ఈ విధంగా క్లాత్ పెట్టేసుకుని కటింగ్ చేసేసుకుంటే ముందేని ఎక్కువ తక్కువ అయితే రాదు, అంత కరెక్ట్గా అయితే వస్తుంది. తర్వాత మిగిలిన క్లాత్ని అయితే ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకుని బాడీ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి. నేను ఏ ఫ్రాక్స్ కుట్టినా సరే, చిన్నవాళ్ళవైనా పెద్దవాళ్ళవైనా సరే, బాడీ పార్ట్కి కంపల్సరీగా అయితే కాటన్ లైనింగ్ యూజ్ చేస్తాను. ఫ్రిల్స్ కోసం అయితే క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను కదా, వీటిని అయితే అన్నిటిని కూడా జాయిన్ చేసేసి పైన కింద కూడా పీకో అయితే చేస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నాకు ఈ పీసెస్ వచ్చి 4 పీసెస్ అయితే వచ్చాయి. అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 2 పీసెస్, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2 పీసెస్. దీన్ని అయితే నేను మెయిన్ ఫ్రంట్ పార్ట్ని అయితే బాటమ్ పార్ట్ని మెజర్ చేసుకున్నాను. ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా మెజర్ చేసుకుని దాన్ని బట్టి అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ప్రిల్స్ పెట్టుకోవచ్చు పెద్ద పెద్దగా, తక్కువ ఉంటే చిన్న చిన్న ప్రిల్స్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే ఎక్కువ ప్రిల్సే వచ్చాయి. ఈ విధంగానే ఒకసారి ప్రిల్స్ అయితే స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ప్రిల్స్ అయితే స్టిచ్ చేసేసిన తర్వాత బాటమ్ పార్ట్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ సారీ బాగా సిల్కీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, సాగేలా ఉందని చెప్పి ఫస్ట్ అయితే జాయిన్ చేసేసుకోవడం అయితే జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోవాలి.
ఇప్పుడైతే బాడీ పార్ట్ని లైనింగ్ క్లాత్కి అయితే జాయిన్ చేస్తున్నాను. ఇదైతే నేను చెప్పాను కదా పళ్ళు పార్ట్నే బాడీ పార్ట్కి యూజ్ చేస్తున్నానని. ఫస్ట్ అయితే క్రేప్ లైనింగ్ పెట్టేసి ఈ పళ్ళు పైన అయితే ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత ఇలా జాయిన్ చేసేసిన తర్వాత అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుని దీనికైతే కాటన్ లైనింగ్ జాయిన్ చేసేసి తిరిగేసేస్తాను. దీనికి ఏంటంటే నెక్ దగ్గర వేరేగా క్లాత్ ఏమి జాయిన్ చేయకుండా దీన్నే తిరిగేసేస్తున్నాను. దీనిపైనే సేమ్ కాటన్ లైనింగ్ పెట్టి దీన్ని అయితే తిరిగేసేస్తున్నానని చెప్పాను కదా. కాటన్ లైనింగ్ పెట్టి ఏ షేప్ అయితే ఉందో అదే షేప్లో అయితే స్టిచ్ వేసేసుకుని చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టేసుకుని దీన్ని అయితే తిరిగేసేసుకోవడమే. ఇలా అయితే కటింగ్స్ పెట్టేసుకుని పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకురావాలి. అప్పుడే షేప్ అనేది అయితే నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అయితే వీ షేప్ అనేది వచ్చింది కదా, అక్కడైతే కంపల్సరీగా కటింగ్ అయితే పెట్టుకోవాలి. పైన అంతా కూడా రౌండ్ అయితే వచ్చింది కదా, అక్కడ కటింగ్స్ పెట్టకపోతే షేప్ అయితే రాదు. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల కూడా షేప్ అనేది అయితే కరెక్ట్గా నిలబడుతుంది. ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత వీటికైతే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుని చిన్న మార్క్ పెట్టుకుని ఇది ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చును కూడా వదిలేసి మళ్ళీ దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే డాట్స్ వేసుకోవాలి. వీటికైతే డాట్స్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్గా జాయిన్ చేయడానికి అయితే క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్, పొడవు వచ్చేసి 1 మీటర్ వరకు అయితే తీసుకున్నాను. దీనికైతే పైన కింద కూడా పీకో చేస్తాను. అలాగే సైడ్స్ కూడా పీకో కాకుండా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. నేనైతే పీకో చేశాను, కానీ తర్వాత అయితే దీన్ని స్టిచ్ అయితే వేశాను. ఇప్పుడైతే వీటికి ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. పై పార్ట్ పెట్టుకున్న తర్వాత కింద వైపుని కూడా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఫ్రిల్స్ అనేవి అయితే బాగా దగ్గరగా ఎక్కువగా అయితే పెట్టాను. ఎందుకంటే షోల్డర్ దగ్గరే కాకుండా కింద వైపును కూడా నీట్గా బాగా కనిపించడానికి. ఎందుకంటే ఇది చెయ్యి పైకి పెట్టినా కూడా ఇది స్లీవ్లెస్ లాగా కనిపించకుండా కింద వరకు కూడా కొంచెం పొడవు పెట్టి బాగా అయితే జాయిన్ చేస్తాను. ఫ్రిల్స్ ఎక్కువ రావడం వలన కింద వైపును కూడా హ్యాండ్ పైకి లేపినా కూడా నీట్గానే ఉంటుంది, చిరాగ్గా అయితే కనిపించదు. నెక్ అయితే కొంచెం బ్రాడ్ కావాలనుకుంటే కనుక ఇది 4 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. నేనైతే 3.5 ఇంచెస్ అయితే పెట్టాను. ఇలా పెట్టుకోవడం వల్ల నెక్ బ్రాడ్గా అనిపించదు. అదే 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ పెట్టుకుంటే నెక్ చాలా బ్రాడ్గా అయితే ఉంటుంది. సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చుకి అయితే మార్క్ చేశాను. ఎందుకంటే అక్కడ వరకు అయితే స్టిచ్ వేసేస్తాం కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర కూడా మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది, నీట్గా ఉంటుంది, మనకు ఓపెన్గా అయితే ఏం కనిపించదు. మామూలుగా అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే జాయిన్ చేయరు. ఇదైతే లోపలికి పెట్టేసి ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టాను కదా ప్రిల్స్ పెట్టినప్పుడు, దాన్ని లోపలికి పెట్టేసి అయితే పైనుంచి జాయిన్ చేస్తారు. కానీ నేనైతే ప్రిల్స్ పైకి వచ్చేలాగా ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికి పీకో చేశాను కదా, ఇలా చూసినా కూడా బాగుంటుంది. ఇలా జాయిన్ చేసినా కూడా ఫ్రాక్ అయితే నీట్గా బాగుంది, ఎందుకంటే పీకో చేయడం వల్ల. అందుకని నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సేమ్ ఇదే విధంగా అయితే మెజర్ చేసుకుని నెక్ దగ్గర సైడు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఒక సైడ్ అయితే జాయిన్ చేస్తాను, రెండో వైపు అయితే జాయిన్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ బ్యాక్ ఏ వేరియేషన్ అయితే మనకేం తెలీదు, ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా సేమ్ వస్తుంది కదా. అందుకని నేనైతే బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ పెట్టాను, కానీ అదైతే వీడియో మిస్ అయింది. అందుకని అయితే నేను ఫోటో మాత్రమే యాడ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసిన తర్వాత బాటమ్ పార్ట్కి అయితే బాడీ పార్ట్ని అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను వీటికి ఒక స్టిచ్ అయితే వేశాను కదా, అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం జాయిన్ చేసేటప్పుడు అయితే ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే 4 క్లాత్లు వస్తాయి కాబట్టి ఒక క్లాత్ కూడా సైడ్కి జరగకుండా కదలకుండా అయితే ఉంటాయి. ఇలా ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవడం వల్ల మనకి జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. వీటికైతే ఈ విధంగా థ్రెడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ స్టిచ్ చేయడం కూడా వీడియో మర్చిపోయినట్టున్నాను, ఎందుకంటే ఈ డ్రెస్ అయితే చాలా రోజులే కుట్టాను, ఒక 3-4 డేస్ అయితే స్టిచ్ చేశాను. ఎందుకంటే ఏదో ఒక పని రావడం, దీన్ని పెండింగ్ పెట్టడం అలా చేయడం వల్ల కొన్ని అయితే క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి. థ్రెడ్స్ అయితే జాయిన్ చేసేసిన తర్వాత బాడీ పార్ట్కి అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత సైడ్కి మరొక 2 స్టిచ్లు వేసుకుంటే టైట్ అయినా ఆ స్టిచ్చెస్ అయితే తీసుకోవడానికి ఉంటుంది కదా, అందుకని ఎక్స్ట్రాగా ఒక మినిమం 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు అయితే ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకోవాలి.
బాటమ్ పట్టు లైనింగ్ అయితే సెపరేట్గా అయితే స్టిచ్ వేస్తున్నాను. పైన బాడీ దగ్గర నుంచి కింద అయితే ఒక నడుము దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకు అయితే కలిపి స్టిచ్ చేసి, ఆ తర్వాత నుంచి అయితే విడివిడిగా అయితే దేనికదే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే, లోపల లైనింగ్ అయితే తక్కువ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అయితే గేర్ ఎక్కువ పెట్టుకుంటాం, లైనింగ్ అయితే కొంచెం తక్కువ పెట్టుకుంటాం కాబట్టి రెండింటిని కలిపితే మళ్ళీ షేప్ కూడా కింద అంబ్రెల్లా షేప్ కూడా అంత నీట్గా రాదు. అందుకని దేనికదే విడిగా అయితే స్టిచ్ వేస్తున్నాను. ఇలా రెండు వైపులా కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండు వైపులా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద వైపున లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కూడా పీకో అయితే చేసుకోవాలి. కింద వైపున పీకో చేసినా పర్వాలా, లేదంటే మన దగ్గర పీకో మిషన్ లేకపోతే నార్మల్గా ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ వేసుకోవచ్చు. నా మిషన్లో అయితే పీకో కూడా ఉంది కాబట్టి నేనైతే పీకో చేసాను. ఇలా చేసేసిన తర్వాత స్టిచ్ చేసిన ఫ్రిల్స్ని అయితే పైనుంచి పెట్టుకుని, అంటే మెయిన్ క్లాత్ బాటమ్ పార్ట్ అయితే ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకుని, ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఫ్రిల్స్ని పెట్టేసి జాయింట్ చేసేయాలి. పైనుంచే స్టిచ్ వేసుకోవాలి. ఇవి కూడా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఇది జాయింట్ వచ్చేసి మనం సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే జాయింట్ చేశాను. లాస్ట్న అయితే జాయింట్ దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకుని కొంచెం దూరం ఉందనగానే జాయింట్ అయితే చేసేసుకుని తర్వాత అయితే ఫ్రిల్స్ని జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ ఈ విధంగా వచ్చాయి. హ్యాండ్స్ కూడా ఆర్మ్ దగ్గర అయితే ఏం కనిపించకుండా నీట్గా ఫ్రిల్స్ ఎక్కువ వచ్చి లుక్ అయితే బాగుంది. ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.